అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఇప్పుడు తర్వాత జరగవలసినటువంటిది ఏంటి? నిర్యయౌ సజనామాచ్య పురస్కృత్య పురోహితం. సహదేవుడు వెంటనే పురోహితులు వారిని ముందర పెట్టుకుని అమాత్యులను జనాన్ని వెంట పెట్టుకుని శ్రీకృష్ణుడు ఉన్న చోటికి వచ్చేటప్పటికీ నీకేం భయం లేదన్నట్ట. వాడు భయార్తాయ గడగడలాడిపోతున్నాడు. తర్వాత ఏం చేయబోతాడో మకాన్ని ఇక్కడ పెట్టాడు ఈయన గారు. అంచేత గడగడలాడిపోతూ వస్తే ఆదదేశ్య మహార్షాణి రత్నాన్ని పురుషోత్తమ, నీకేం భయం లేదు అని ముందర అభయం ఇచ్చాట. కానీ సరే వీడు కోశాగారంలో ఉన్నటువంటి శ్రేష్ఠ రత్నములన్నీ కూడా పట్టడం యువతలకి అన్నట్ట, బాగా ఖరీదైనటువంటివన్నీ. ఎందుకంటే మామూలు డబ్బు దస్తం అంటే ఇక్కడి నుంచి అక్కడికి పట్టుకుని వెళ్ళడం ట్రాన్స్పోర్టేషన్ కొంచెం కష్టం అవుతుంది. అందుకోసమని రత్నములు శ్రేష్టములైనటువంటి రత్నములను తీసుకురమ్మన్నట్ట. అవన్నీ పుచ్చుకున్నాడు. తరువాత ఈయనకు అభిషేకం చేశాడు. సహదేవునికి జరాసంధుని రాజ్యంలో సహదేవుణ్ణి నిలబెట్టి ఈయన అభిషేకం చేశాడు. ఇక ఆ రత్నాలతో ఇంకా ఇంకా అతడు సమర్పించిన ఉన్నాయి, ఇతడు తీసుకుని ఉన్నాయి. అనేక వాహనముల మీద వేసుకుని ఇంద్రప్రస్థానికి చేరుకున్నాడు. చేరుకుని ధర్మరాజు గారికి వీటినన్నింటినీ సమర్పించాడు. పాండవైర్ఘాతయామాస జరాసంధం అరిందదా కృష్ణుడి పింఛన్ అన్నాడు. చూడండి, భాగవతంలో ఇది వస్తుంది. మహాయుద్ధాలు జయించి ధర్మరాజు గారికి రాజ్యం ఇప్పించని ఏలించన్ అన్నాడు. ధర్మరాజు గారి చేతను ఏలింపజేశాడు అని. అలాగే ఈయన ఈ జరాసంధుణ్ణి పాండవుల చేతను, యముడు చంపాడంటే పాండవులందరూ చంపినట్లే కదా, పాండవుల చేతను జరాసంధుణ్ణి సంహరింపజేశాడు ఈయన. సరే, ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఇంద్రప్రస్థానికి వచ్చాక ముందర సుభద్రను అందరినీ కూడా సుభద్రాం భీమసేనం చ ఫాల్గుణం యమజౌ తథా ధర్మరాజమనుజ్ఞాప్య. మరి వెళ్ళొస్తానన్నాడు. కానీ ఇవ్వేదో మళ్ళీ ఇక్కడ ఉంటేలాగా ఇంకా అక్కడ ఎంతమంది ఉన్నారో అంచేత ఇంకా వెళ్ళొస్తాను అని వీళ్ళందరి దగ్గర, సుభద్ర దగ్గర, వీళ్ల దగ్గర సెలవు తీసుకుని ధౌమ్యుల దగ్గరను ఏనైవ రథముఖ్యేన అన్నారు. ఆ రథం మాత్రం తనే తీసుకున్నట్టండి. జరాసంధుడు రథం తీసుకుని ఎందుకు వెళ్ళాలి? వచ్చేటప్పుడు రథం రాలా ఈయన గారు. ధర్మరాజు గారు రథం ఇచ్చి పంపించాడు. జరాసంధుడు 18 సార్లు తరిమాడు వీళ్ళని, యాదవులందరినీ కూడాను. వీడు పోయాడంటేనే గాని వాళ్ళు మంచినీళ్ళు తాగేటటువంటి స్థితిలో లేరు. వాళ్ళ రథం వేసుకుని ఈయన ద్వారకాపట్న వీధిలోంచి వెడుతున్నాడు అంటే వాళ్ళకి కలిగేటటువంటి ఆనందం అంతా ఇంత కాదు. మిగతావన్నీ అక్కర్లేదని అట్టే పెట్టి మళ్లీ తిరిగి చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాడు అనుకోండి. రాముల వారు పుష్పక విమానం వేసుకుని వచ్చాడు. దానికి దీనికి పోలిక చూడండి అక్కడి నుంచి. అంటే వాడికి అత్యంత ప్రియతమైనది, ఈ లోకంలో ఇంకొకరు ఎవరికీ లేనిది,
ఆ వాహనం తీసుకుని వచ్చాడు అంటే ఇంక అంతకంటే ఆ జయానికి ఉత్తమమైనటువంటి చిహ్నము మరొకటి ఉండదు. ఆ పుష్పక విమానం తీసుకుని అయోధ్య పట్టణానికి వచ్చాడు ఆయన. అది కూడా నాకు ఎందుకని తర్వాత నేను కావాలన్నప్పుడు మరీ తప్పనిసరి అయితే నిన్ను పిలుస్తూ ఉంటాను, అప్పుడు రమ్మనమని చెప్పి దాన్ని పంపించేసేసాడు. పాపం లెంపకాయ కొట్టి లాక్కున్నాడు కనుక కుబేరుడికి ఇచ్చేసేసాడు దాన్ని, వాడి దగ్గరికి వెళ్లి ఉండవలసింది అని రావణాసురుడు లాక్కున్నాడు అని. అలాగా ఈ జరాసంధుడు దేవతల రథం ఈయన గారి దగ్గరికి వచ్చింది. ఆ రథాన్ని వేసుకుని ఈయన బయలుదేరి వెళ్ళాక జయం లబ్ధ్వా సువిపులం రాజ్ఞాం దత్వా భయం తదా సంవర్ధితం యశోభూయ కర్మణా తేన భారత. దీనితోటి అంతకంతకు ఇదివరకటి కంటే ఇంకా ఎక్కువగా పెరిగిపోయిందిట ధర్మరాజు గారి యొక్క కీర్తి, శ్రీకృష్ణుని యొక్క కీర్తిను. ఇంతదాకా బాగానే ఉంది. పూర్తిగా ఇక చేయవలసింది ఏమిటి? రాయసూయ యాగానికి ఉన్న అడ్డు ఒకటన్నారు, అది తొలగిపోయింది. శ్రీకృష్ణుడు జరాసంధుడు అడ్డము అని చెప్పాడు, ఆయనే తీసేశాడు. ఆ అడ్డాన్ని తొలగించాడు, శ్రీకృష్ణుడే తొలగించాడు. ఇక చెయ్యవలసినది ఏమిటంటే రాజసూయ యాగము అంటే మిగతా వాళ్ళ సంగతి కూడా చూడాలి. వాళ్ళందరి దగ్గర కప్పము స్వీకరించాలి, పన్ను తీసుకోవాలి, అదొక లాంఛనముగాను జయించాలి. ప్రధాన మల్ల నిబర్హణ న్యాయం చేతను నిజానికి ఇప్పుడు అందరినీ జయించినట్లే. కానీ మాటలు చెప్పేవా, మమ్మల్ని రమ్మన్నావా అని ఎవడైనా అనొచ్చుంటే పొద్దున్న యజ్ఞానికి రాలేదేమో, పన్ను ఇవ్వలేక పన్ను కట్టలేదేమో అని అంటే. అందుకోసని అర్జునుడు ఏం చేసేటంటే వెంటనేను ఇక అన్నయ్య మరి కోశాగారాన్ని వృద్ధి పొందించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పాడు. కనుక నేను బయలుదేరి వెడుతున్నాను అని ఆయన గారి దిగ్విజయానికి బయలుదేరాడు. ముందర ఉత్తర దిక్కునకు అర్జునుడు బయలుదేరాట. ఉత్తర దిక్కులో తత్ర రాజా మహానాసీత్ భగదత్త. ఒక్కొక్కళ్ళనే అసలు ఎదిరించేటటువంటి వాళ్ళు చాలా తక్కువ, ఎదిరించినటువంటి వాళ్ళని ఓడిస్తూ బయలుదేరి వెళ్ళాడు. భగదత్తుడు అనేటటువంటి ఒకరు ఉన్నాడు, వృద్ధుడు. అతడు నిజానికి పాండురాజు గారికి చాలా స్నేహితుడు. అతడు ఏం చేశాడంటే ముందర కాసేపు యుద్ధం చేసినట్టుగానే చేసి ప్రాగ్జ్యోతిషం నరకాసురునికి ఇతడు కుమారుడు. అతడు తతస్స దివసాన్ అష్టౌ యోధయిత్వా ధనంజయం 8 రోజులు యుద్ధం చేసేట. వీటితోటి పాండురాజు గారికి స్నేహితుడు ఇతడు. అయినప్పటికీ కూడా తేలిగ్గా విడిచిపెట్టలేదు. 8 రోజులు యుద్ధం చేశాక పర్వాలేదురా అబ్బాయి, నువ్వు బాగానే యుద్ధం చేస్తున్నావు, నేను నిజానికి మీ నాన్నగారికి స్నేహితుడిని, నువ్వు మహావీరుడువు, నా శిక్ష్యామితి తే తాత స్థాతం, నీ ముందర ఇక నిలబడి నేను యుద్ధం చేయలేను, ఏం కావాలంటావో చెప్పు అన్నట్టు. ఏమీ అక్కర్లేదు, మరి మేము ఇలాగ రాజసూయ యాగం చేస్తున్నాము అని ఈయన చెప్పాట, చేయబోతున్నాము, నువ్వు అక్కడికి దాన్ని నడిపించాలి అన్నట్ట. నడిపించడమే కాదు, కరస్తస్వై ప్రదీయతాం, అందరు రాజుల దగ్గర నుంచి పన్నులు పుచ్చుకుంటే కదా యజ్ఞం పూర్తయినట్టు, అందువల్ల నువ్వు అతనికి పన్ను ఇవ్వవలసింది అన్నట్ట. సంతోషంగా అతను పన్ను కట్టేశాడు. ఎలాగా నుంచోలేనని చెప్పాడు కదా. ఇంకో ఉలూక దేశపు రాజు, మరి ఇంకా పర్వతముల మీద ఉండేటటువంటి వాడు, సేనాబిందుడు, వామదేవుడు, సుధాముడు, ఇలాంటి వాళ్ళని చాలా మందిని జయించాడు. కాశ్మీరం దాకా వెళ్ళాడు. ఉత్సవ సంకేతులు అనేటటువంటి గణములను జయించాడు. మరి బాహ్లీక దేశాన్ని జయించాడు. ఈశాన్య ప్రదేశంలో ఉండే వాళ్ళందరినీ జయించాడు. చీనా వాళ్ళని జయించాడని రాశాడండి ఇక్కడ. చీనా వాళ్ళను కూడా జయించాడు. ఇలాగా ఈయన ఉత్తర దిగ్విజయం చేసి అనేక ద్రవ్యములను తీసుకుని వచ్చి ధర్మరాజు గారికి ఇచ్చేట. భీమసేనుడు ధర్మరాజు గారి అనుమతితోటి తూర్పు దిక్కుని జయించడం కోసం బయలుదేరి వెళ్ళాట. చాలా సైన్యాన్ని తీసుకుని వెళ్ళాడు. మొట్టమొదటే ఈయన పాంచాలురపైకి వెళ్ళాట. అయితే పాంచాలురు కావలసినటువంటి వాళ్ళు మామగారే గనక ద్రుపదరాజు గారు మంచి మాటలతోటే వారి దగ్గర కప్పము తీసుకున్నాడు. తరువాత గండకులు, విదేహులు, దశార్ణులు మొదలైనటువంటి వారిని జయించాడు. దశార్ణ దేశపు రాజు సుధర్ముడు అనే ఆయన భీమునితోటి చాలా గొప్ప యుద్ధమే చేశాట. ఆ తరువాత ఆయన్ను ఓడించి భీముడు తనకు అధిసేనాపతిగా చేసుకున్నట్ట, అంటే సేనాధిపతిగా చేసుకున్నాడన్నమాట. అక్కడి నుంచి ఇంకా వెళ్లి రోచమానుడనేటటువంటి రాజుని
జయించట. తరువాత దక్షిణం వైపు వచ్చి పులింద నగరానికి వెళ్లి సుకుమారుడనే ఆయనను జయించాడు, సుమిత్రుణ్ణి జయించాడు. శిశుపాలుని వద్దకు వెళ్ళాట చేదిరాజు. మరి వీళ్ళిద్దరూ పెదతల్లి పినతల్లి బిడ్డలు గనక ఆయన ప్రేమతోటే ఈయనకు కప్పమిచ్చాట. ఈయన సంగతి తెలుసుకొని కుశల వార్తలు అవి మాట్లాడుకున్నారు. చక్కగా సంతోషంగానే అక్కడి నుంచి జరిగింది. ఆ విధముగా ఆయన తతో భీమః తత్ర రాజన్ ఉషిత్వా త్రిదశాహ క్షపాహ, ఏకంగా 30 రోజులున్నట్ట వాళ్ళ ఇంట్లో, చేదిరాజు గారు శిశుపాలుని ఇంట్లో. అక్కడ ఉండి ఆయన సత్కారమును పొంది అక్కడి నుంచి బయలుదేరి కుమార విషయమని కుమార దేశము, అక్కడ శ్రేణిమంతుడనే రాజు ఉన్నట్ట, ఆయనను జయించాడు. కోసల రాజు గారు బృహద్బలుణ్ణి జయించాడు. అయోధ్యలో దీర్ఘయజ్ఞుడనే రాజు అప్పుడు పరిపాలిస్తూ ఉంటే ఆయనను జయించాడు. ఇలాగా అనేకులను జయించుకుంటూ వచ్చాడు. కర్ణుని పైకి కూడా వెళ్ళాట ఆ వరసలోనే. కర్ణుడు ఎక్కువ కాలం హస్తినాపురంలో గడుపుతూ ఉన్నా అతడు మరి అంగదేశాధిపతి కదా, తగిన అవసరం వచ్చినప్పుడు హస్తినాపురంలో ఉంటాడు, లేకపోతే తన దేశంలోనే ఉంటాడన్నమాట. కర్ణునితోటి ఆయనకు యుద్ధము జరిగినదిట కూడాను. కర్ణుడు భీమునికి లొంగిపోయాడు అన్నాడు. సకర్ణం యుధి నిర్జిత్య వశీకృత్వాచ భారత, ఆ విధముగా అతన్ని జయించి కప్పము వసూలు చేసుకుని వచ్చాడు అన్నాడు. తరువాత మోదాగిరి మొదలైన రాజ్యములను కూడా ఈయన జయించట. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.